ఇప్పుడు షట్ చక్రాలు ఉన్నాయి కదమ్మా, ఒక్కొక్క చక్రం పేరు, ఆ చక్రం యాక్టివేట్ అయితే ఏం పవర్స్ వస్తాయమ్మా? చక్రం యాక్టివేట్ అయ్యేది అనేది అదే చెప్పాను, వాటికి లిమిటేషన్స్ అనేది ఉండవు. ఓకే. యాక్టివేట్ అయితే వెంటనే పవర్ రావడం అనేది కూడా ఏమీ ఉండదు. ఓకే. పర్టికులర్గా చక్రం యాక్టివేట్ అవ్వడం, ఒక పవర్ ఎలివేట్ అవ్వడం, లేదంటే ఇంకో చక్రం యాక్టివేట్ అవ్వడం అనేది ఏది ఉండదు. శరీరంలో అనేది కొన్ని రకాల మార్పులు మనం చేసే డైలీ జపం చేస్తున్నాం అనుకుందాము, కొంచెం కొంచెం పవర్ వస్తూ ఉంటుంది. మన జీవితంలో మన శరీరంలో కొద్దిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. చక్కగా మనం ఎనర్జీని కాపాడుకున్నాం అనుకుందాం, ఇంకా ఇంకా గ్రో అవుతూ ఉంటాం. లేదు మన నియమాలు పాటించుకోలేదు అనుకుందాం, దిగజారిపోతాం అన్నమాట. మనకు ఫైనాన్షియల్ లాసులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటికి సరైన కొలమానం ఏది లేదు. అంటే వెంటనే ఒక చక్రం యాక్టివేట్ అవుతాని ఒక పవర్ ఎలివేట్ అవ్వటం అనేది ఏది ఉండదు. ఎనర్జీ ఒక్క చక్రం దగ్గర ఆగిపోవటం కూడా ఏది ఉండదు. ఎలక్ట్రిసిటీలో ఒక వైర్ మొత్తం కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం, అది ఎక్కడ వరకు ఆగింది, ఎక్కడ వరకు వెళ్తుందని మనం తెలుసుకోలేము కదా, ఎందుకంటే అదంతా ఒక వైరే కాబట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కుండలిని యోగం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, ముక్తి, మోక్షం పొందడం కోసమే. దాంట్లో లిమిటేషన్స్ ఏది ఆలోచించరు. కుండలిని యాక్టివేట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆత్మ పరమాత్మ ఏకత్వం సాధించినప్పుడు పరమానంద స్థితి ఉంటుందన్నమాట. చాలా ఆనందంతో ఉంటారు, ఏది పట్టించుకోరు, చక్రాస్ గురించి పట్టించుకోరు, సాధన గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉండాలి. మీకు ఏదైనా కంఫర్ట్ జోన్ ఉందనుకుందాం, అదే కంఫర్ట్ జోన్లో మీరు ఉండాలనుకుంటారు కదా, ఆ విధంగా మైండ్ ఏమవుతుందంటే పరమానంద స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు సజీవ సమాధి అయిన వాళ్ళని చాలా మందిని గమనించున్నప్పుడు వాళ్ళు సమాధి చేసేటప్పుడు కూడా కూల్గా కూర్చుంటారు, సమాధిలో అరవరు గోల్ చేయరు. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా, ఓల్డ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చూడండి. సజీవ సమాధి చేసినప్పుడు వాళ్ళు ఏం ఎగ్జైట్ అవ్వరు. మూలాధారం నుంచి శక్తి సహస్రార చక్రానికి తీసుకొని ప్రాణాన్ని సహస్రార చక్రంలో నిలిపేస్తారు. నిలిపేసినప్పుడు సమాధి చేస్తున్న కూల్గా పరమానంద స్థితిని అనుభవిస్తూనే ఉంటారన్నమాట. వాళ్ళ శరీరం ఇదైపోయినా, గాలి పీల్చుకోలేకపోయిన పరిస్థితి ఉన్నా, లేకపోతే దాహం వేసిన, అంటే ఏమీ ఉండదు అనుకోండి, సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు హ్యూమన్ బాడీ మీద వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు, భయం కూడా రాదు. వాళ్ళ దయ ఆనంద స్థితిలో సమాధి అయిపోతారన్నమాట. అలా ఉంటుంది. ఇంకా పట్టించుకోవడం ఏది ఉండదు కదా, ఏ ఎమోషన్ని పట్టించుకోవడం, ఏ ఎమోషన్ని ఫీల్ అవ్వడం ఏది ఉండదు. మొత్తం కాస్మిక్ ఎనర్జీ పాస్ అయినప్పుడు ఒక మంచి కంఫర్ట్ జోన్లో సోల్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతానే ఒక బెనిఫిట్ రావడం, ఇంకొకటి యాక్టివేట్ అయినప్పుడు ఇంకో బెనిఫిట్ రావడం ఏదే ఉండదు. కరెంట్ ఫ్లో అనేది సుషుమ్న యాక్టివేట్ అయితే మనం ఏదైనా లిక్విడ్ని టెస్ట్ చేయడానికి, మీకు ఇప్పుడు పాలు టెస్ట్ చేయడానికి పాలమీటర్స్ పెట్టేవాళ్ళు ఇంతకుముందు, క్వాలిటీ చెకప్ చేసేటప్పుడు అది ఫ్లో ఎలా పైకి వెళ్ళి కిందికి వస్తుంది అలాగే ఉంటుంది. ఎనర్జీ, కుండలిని ఎనర్జీ కూడా మన విల్ పవర్ని, మనం పెట్టుకున్నటువంటి నియమాలు, మన యొక్క జప్ శక్తి దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. దీనికి ఏ కొలమానం ఉండదు. ఒకవేళ మనం ఎవరి గురించైనా తెలుసుకోవాలి, ఆజ్ఞా చక్రం దాకా యాక్టివేట్ చేసామా, శరీరాన్ని ఎలా వదిలిపెట్టి బయటకు పోతామో కూడా స్పృహ ఉండదు అన్నమాట. అందుకే ఎరుక ఉండాలి అంటారు. కాబట్టి ఇవన్నీ బాగా ప్రాక్టీసెస్ చేస్తాం, కానీ వీటికి సరైన కొలతలు, అధిష్టాన దేవత అంటే నిజంగా ప్రతి చక్రానికి అధిష్టాన దేవతలు ఉన్నారు, కానీ మనం ఏ శక్తిని అయితే నమ్ముకొని ఉపాసన చేస్తామో వాళ్ళే ఒక్కరికి అధిష్టాత్రి అవుతారు. మనం ఒక శక్తికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు కదా.